ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' గారి కొత్త సినిమా 'హరిహర వీరమల్లు' రాబోతుంది. సో, ఫర్ ది ఫస్ట్ టైమ్ అంటే డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇది ఫస్ట్ సినిమా. సో, ఈ సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి? డెఫినెట్లీ చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయండి. మీరిప్పుడు అన్నట్టు డిప్యూటీ సీఎం అయిన తర్వాత వచ్చిన ఫస్ట్ మూవీ. సో, ఆయన ముందులా ఫ్రీక్వెంట్‌గా మూవీస్ చేయట్లేదు కాబట్టి ఎక్స్‌పెక్టేషన్స్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇంకా హై ఉంటుంది. సో, ఇది ఫ్యాన్స్ అందరికీ అయితే ఇట్స్ లైక్ బిగ్ ఫెస్టివల్ అనే చెప్పుకోవాలి. అవును. సో, ఒక అయితే పండగ. జూన్ 12కి సినిమా వస్తుంది. అయితే జూన్ 1కి థియేటర్స్ క్లోజ్ చేస్తున్నామని ఒక మాట కూడా చెప్పారు. అయితే కొంతమంది కావాలని ఇదంతా కూడా 'పవన్ కళ్యాణ్' సినిమా వస్తుందని అంటున్నారు. మరి ఆయన సినిమా ఆపే దమ్ము ఎవరికైనా ఉందా? ఆయనకున్న ఫ్యాన్ బేస్ ప్రకారం చూసుకుంటే సినిమా ఆపేదమ్మ ఎవరికీ లేదండి. ఎందుకంటే ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి. కొన్ని కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు చూడడానికి. సో ఎవరు వచ్చి ఆపే దమ్ము అని అంటే ఐ డోంట్ థింక్ సో అండి. నాకు తెలిసి మూవీ యాజ్ యూజువల్ గా రిలీజ్ అవుతుంది. అందరూ చూస్తారు అండ్ ఎవ్రీబడి విల్ హ్యావ్ ఫన్ అని నాకు అండ్ అనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ సినిమా ఇప్పటి వరకు ఒక 13 టైమ్స్ పోస్ట్‌పోన్ చేశారు. అయితే ఫ్యాన్సే అంటున్నారు మాకు ఇంట్రెస్ట్ పోయిందని. సో, ఒకవేళ ఆ విధంగా అనుకుంటే సినిమా హిట్ అయితుందని అనుకుంటున్నారు. ఒకటి అండి, జెన్యున్ ఫ్యాన్ ఎప్పుడు కూడా మూవీ ఎన్ని ఇయర్స్ పోస్ట్ పోన్ అయినా అదే ఎక్సైట్మెంట్, అదే ఈగర్నెస్ అనేది వాళ్ళలో ఉంటుంది. ఒకవేళ పోస్ట్ పోన్ అయింది, మాకు ఇంట్రెస్ట్ పోయింది అంటే దెన్ ఐ డోంట్ థింక్ దే ఆర్ జెన్యున్ ఫ్యాన్స్. ఇప్పుడు మీరు నన్ను అడిగారు అనుకోండి, మూవీ ఇప్పుడు రిలీజ్ అవ్వకపోయినా ఒక 2 years తర్వాత అయినా 5 years తర్వాత రిలీజ్ అయినా ఐల్ బి ఎక్సైటెడ్. ఇప్పుడు ఎలా అయితే ఎక్సైటెడ్ గా ఉన్నాను అప్పుడు అలానే ఉంటా. సో జెన్యున్ ఫ్యాన్స్ అనే వాళ్ళు ఎన్ని ఇయర్స్ అయినా వెయిట్ చేస్తారండి. సింపుల్. ఓకే మేడం. ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' గారు సినిమాలు చేస్తే బాగుంటుందా? పాలిటిక్స్ లోనే ఉంటే బాగుంటుందా? రెండిటిని బ్యాలెన్స్ చేస్తే బాగుంటుందా? రెండింటిని బ్యాలెన్స్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని యాజ్ అన్ యాక్టర్ గా, యాజ్ ఎ పాలిటీషియన్ గా రెండు రోల్స్ లోనూ చూడాలనుకుంటున్నాం నాలాంటి ఫ్యాన్స్. సో ఐ థింక్ ఆయన రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ రెండు అంటే సైమల్టేనియస్ గా రెండు చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓవరాల్ గా ఒక్క మాటలో చెప్పండి ఆయన గురించి ఏం చెప్తారు? లెజెండ్. జై జనసేన. డెఫినెట్లీ చాలా హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయండి. మీరు ఇప్పుడు అన్నట్టు డిప్యూటీ సీఎం అయిన తర్వాత వచ్చిన ఫస్ట్ మూవీ. సో ఆయన ముందులా ఫ్రీక్వెంట్ గా మూవీస్ చేయట్లేదు కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇంకా హై ఉంటుంది. సో ఇది ఫ్యాన్స్ అందరికీ అయితే ఇట్స్ లైక్ బిగ్ ఫెస్టివల్ అనే చెప్పుకోవాలి. సో ఒక పండగ. జూన్ 12కి సినిమా వస్తుంది. అయితే జూన్ 1కి థియేటర్స్ క్లోజ్ చేస్తున్నామని ఒక మాట కూడా చెప్పారు. అయితే కొంతమంది కావాలని ఇదంతా కూడా 'పవన్ కళ్యాణ్' సినిమా వస్తుందని అంటున్నారు. మరి ఆయన సినిమా ఆపే దమ్ము ఎవరికైనా ఉందా? ఆయనకున్న ఫ్యాన్ బేస్ ప్రకారం చూసుకుంటే సినిమా ఆపేదమ్మ ఎవరికీ లేదండి. ఎందుకంటే ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి. కొన్ని కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు చూడడానికి. సో ఎవరు వచ్చి ఆపే దమ్ము అని అంటే ఐ డోంట్ థింక్ సో అండి. నాకు తెలిసి మూవీ యాజ్ యూజువల్ గా రిలీజ్ అవుతుంది. అందరూ చూస్తారు అండ్ ఎవ్రీబడి విల్ హ్యావ్ ఫన్ అని నాకు అండ్ అనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ సినిమా ఇప్పటి వరకు ఒక 13 టైమ్స్ పోస్ట్‌పోన్ చేశారు. అయితే ఫ్యాన్సే అంటున్నారు మాకు ఇంట్రెస్ట్ పోయిందని. సో, ఒకవేళ ఆ విధంగా అనుకుంటే సినిమా హిట్ అయితుందని అనుకుంటున్నారు. ఒకటి అండి, జెన్యున్ ఫ్యాన్ ఎప్పుడు కూడా మూవీ ఎన్ని ఇయర్స్ పోస్ట్ పోన్ అయినా అదే ఎక్సైట్మెంట్, అదే ఈగర్నెస్ అనేది వాళ్ళలో ఉంటుంది.